सर्वसम्पदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। आञ्जनेयो महाविद्वान् समस्तसुगुणाकरः महाधीरस्य विश्वासी శ్రీ ఆంజనేయుడు సర్వదేవతాత్మక స్వరూపుడు. సమస్త దేవతలు ఆయనలో కలరు. జన్మించినది రుద్రవీర్యము వలన. శ్రీరామనామ మహత్యమును లోకమునకు చాటినాడు హనుమంతుడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి. ఎచ్చటెచ్చట శ్రీరామ కీర్తన జరుగుతుందో అచ్చట హనుమ చేతులు ముందుంచుకొని ఆనంద భాష్పములు రాల్చుచుంటుంది. హనుమంతుని రాంచిన సమస్త భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షసులు తొలగిపోవును. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగతః అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. దీనికి అర్థం ఏంటంటే బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వము, జాడ్యము లేకుండా వాక్పటుత్వము హనుమంతుని స్మరించుట వలన కలుగుచున్నవి. ఇవి ఋషుల వాక్కులు. ఈరోజు మనం ఆ శ్రీరామనవమి సందర్భంగా ఆ హనుమంతుని వారిని తలుచుకుంటూ నూజివీటి అడవి ఆంజనేయ క్షేత్రం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. తెలుగునాట కృష్ణామండలమున నూజివీటి ఆబాల కోపమున ఆరాధ్య దైవము అడివి ఆంజనేయ స్వామి. ఈ స్వామి ఋషిప్రోక్తమైన అతి ప్రాచీన దైవము. ప్రాచీన ఋషి పుంగవులు మహారణ్య మధ్యమున ఈ దేవుని నెలకొల్పి తపమాచరించుటచే ఈ అంజనీ పుత్రుడు అడవి ఆంజనేయ స్వామి అయ్యారు. తరతరాలుగా ప్రజల తరింపచేయు ఈ పవన తనయుడు ప్రజాహృదయ పాలకుడై ప్రఖ్యాతుడు. నూజివీటి నిర్మాణముల కన్నా ముందే ఈ దేవుడు ఉన్నట్లు స్పష్టము. ఇట్టి ప్రాచీన దేవుని యందు వీటి ప్రజలు భయభక్తులతో పాటు ఆప్యాయ అనురాగాలను ప్రదర్శించిన అలవాటు. ఆదిని ఈ దేవుని మహారణ్య ప్రదేశమున ఋషులు ప్రతిష్ఠించిరి. పరిసరములనున్న రాములేరున ముని నడవ అని కలదట. ఈ ముని వాటిక నుండి స్నాన పానాదులకు ఆ రేవు ఉపయోగించి ఉంటారు. రాముని ఏరు రామిలేరు. అరణ్యవాస కాలమున సీతారామ లక్ష్మణులు ఈ ప్రాంతమున సంచరించెదరు. ఆంజనేయ పాదములను ఈ క్షేత్రమున కలవందురు. రాముని పేరుట ఏరు రామిలేరు, తమ్ముని పేరు లక్ష్మణుడి పేర తమ్మిలేరు అని ప్రసిద్ధి. మునిజన సేవితుడైన ఈ మహావిద్వాంసుడు ధీరుడు. పిలిచిన పలుకు దైవమని ప్రజా విశ్వాసము. ఇప్పుడు మనం నూజివీడు గ్రామం గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రదేశమును 18 పరిగణములుగా చేసి పరిపాలించినది నూజివీడు. ఆంధ్ర చరిత్రలో నూజివీటికి విశిష్ట స్థానము కలదు. నేటి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలను ఆనాడు పరిపాలనా నిర్వహణకై పరిగణాలుగా పేరు నేటి తాలూకాలుగా వలె 18 భాగాలు చేసి నూజివీడు రాజధానిగా అప్పారావులు అను
ఇంతకు ముందే నేడు అడవిలో ఉన్నట్టు స్పష్టమవుతోంది మనకి. అందుకే అడవి ఆంజనేయ స్వామి పిలిచిరి. నూజివీడు నేటికి 4 శతాబ్దాల నుండి కవి పండితుల కళానిలయమై తెలుగు నాట విశిష్ట నగరముగా విఖ్యాతమైనది. నూజివీటి రసాలన్న నోరూరని వారుండరు. నూజివీటిని గూర్చి ఎందరో కవులు కీర్తించిరి. సూరతౌదార్య విద్యానిలయము నూజివీడు అన్నారు పెద్దలు. నూజివీడు గురించి చారిత్ర ఇతిహాసం ఒకటి. నూజేల వీడు నూజివీడైనది. నూజేల వీడు, వీడు అంటే ఊరు అండి. నూజేవీడు తరువాత నూజివీడుగా రూపాంతరం చెందుకుంది. నూజివీడు ముందు రాజవంశ నిలయము, ప్రాంత రాజధాని గొల్లపల్లి. నువ్వుచేలు నూజివీడవుటయు విప్లవ వంశీయులు మేక వారని పిలువబడుటకు గల విఖ్యాత కథ. నూజివీటి సందర్భం వచ్చినప్పుడు చెప్పుట ఉచితము. విజయాధిక పుర్యాన్విత విజయీ భవ అని కవులు వినిపించిరి. విజయ అప్పారావు గారు గొల్లపల్లి దుర్గం నుండి వేటకై పరిసర అరణ్యములలో నేటి నూజివీడి ప్రాంతంలో పరివార సహితముగా సంచరించుచు సమయమున నువ్వుచేల యందు నొక పుట్టపై ఆకులు మేయుచున్న మేకను తోడేలు పట్టుకొనుట పోగా ఆ మేక తోడేలు నెదురించుట గాంచి సందర్భమేర్పడినది. ఆనాడు ఆదిగాంచి విస్మయ ఆశ్చర్యములగొని పండితులను, సర్దార్లను, రైహితులను రావించి అచ్చట సభ చేసి ఆ ప్రదేశమును పౌరుష నిలయమని నిర్ణయముగా దైవాజ్ఞల నిర్ణయం వెంట అచ్చట కోటను, కోట చుట్టూ పేటను 1578 ప్రాంతంలో నిర్మించిరి. ఇచ్చట మరొక విషయము చెప్పాలి. మేక మేయుచున్న పుట్టను త్రవ్వి అందు గోపాలమూర్తి బయటపడెను. ఆ గోపాలుడే నేటి కోటలోని ఆలయమున గల రాజగోపాలుడుగా నూజివీడి నిర్మాణమునకు మూలమైనది. మేక గనుక మేకను గౌరవించి పోషించి విప్పర్ల పద్మనాయకులలో తమ శాఖకు మేక వారను ఇంటి పేరునగా స్వీకరించిరి. నువ్వుచేలలో నిర్మించిన పట్టణము నూజివీడుగా విఖ్యాతమైనది. నూజివీటి నిర్మాణము కన్నా ముందే ఈ మునివాటిక కలదనుటకు నూజివీటికి వెళ్ళు నేటి ట్రంక్ రోడ్డునను ఈ క్షేత్రము అడ్డు వచ్చే మెలిక తిరిగి మరలా యథాస్థానమునకు వచ్చుచున్నది. ఈ దేశ రక్షణకు సంరక్షకులు తరతరాల నుండి నూజివీటి సంస్థానాధీశులు. వీరు తమ బాధ్యతలతో ఈ మహావిక్రముని గూర్చి రికార్డులలో ముచ్చటించుట వెల్లి మాట. పూర్వమెందరో బ్రహ్మచారులైన గోసాయిలు ఈ బ్రహ్మ తేజుని సేవించుచుండెడి వారు. తనువులు చాలించిన ఈ గోసాయిలు ఈ క్షేత్రముననే కలరు. కొన్ని ఆలయ ప్రాంగణములనైన కోనేటి పక్క గోచరించును. సంస్థాన రాణివాసము వారు దాస దాసీ జనములలో ముని వాటికను గల గోసాయిలకు నిత్య సదావర్తుల కోట నుండి పంపుచుండురు. ఋషిప్రోక్తమైన ఈ అతులిత బలధాముని సూచించి పూజించవచ్చును. ఋషి సత్యముని సృజించిన ఈ దేవుని పూజించిన దైవలోకములు భూత
ఆపద రాలేదు. కానీ ఆ విపత్ సమయము నుండి బహుకాలము రాణివాస జనులు కోటలో లేనందున మునివాటికకు సదావర్తులు కరువై గోసాయిలు దేశముల వెంబడించను. దేశకాలముల వెంట ఎన్ని మార్పులు జరిగినను ప్రజాభిష్టమైన ఈ భక్తి వరదను ప్రజలు వదలక పోల్చుచుండెను. ఈ మహా విద్వాంసుని వ్రేల జరుగు అక్షరాభ్యాసములు, భక్త వరదుని జరుగు అన్నప్రాసనలు, అన్నదానములు, నిత్య పగులు, టెంకాయలు లెక్కలేని క్షేత్ర సంరక్షకులు నూజివీటి అప్పారావులైన ప్రధాన్యులెందరో ఈ క్షేత్ర భక్త కోటికి అనేక సౌకర్యములు గావించిరి. అందు నా కైంకర్యమున త్యాగమూర్తులను తెలుపుతాను. యాత్రికుల వసతికై సత్రమును శ్రీ బొమ్మగంటి ప్రసాదరావు గారు నిర్మించారు. ఆలయ ప్రాంగణమునకు ప్రహరీని వణిక్ ప్రముఖులు శ్రీ మిలియాల లక్ష్మీనారాయణరావు గారు 57వ సంవత్సరంలో నిర్మించారు. ఈ క్షేత్రమునందు 1965వ సంవత్సరంలో ధర్మదాసు శ్రీ బాలాజీ గారు కాశీపురము నుండి కామేశ్వరి రామలింగేశ్వర స్వాములను తెచ్చి ప్రతిష్ఠించారు. యాత్రికులకు నీటి సౌకర్యము లేనందున శ్రీ చిట్టూరి గోపాలం గారు 1960 సంవత్సరంలో బావిని త్రవ్వించారు. నూజివీడు పంచాయతీ బోర్డు వారు కోనేటిని పునరుద్ధరించారు. క్షేత్ర అవసరమును గుర్తించిన ఎలక్ట్రిసిటీ అధికారులు 1964 డైరెక్టర్ లైన్ను వేసి కరెంటు సప్లై చేసి క్షేత్రపు చీకటి బాపి భక్తుల మన్ననలు పొందారు. ఈ క్షేత్రము నీటికి ఇబ్బంది ప్రదేశమై ఒక్కొక్క మారు భక్తులకు త్రాగుటకు నీరు కరువై బాధపడేవారు. అప్పటి కేంద్ర మంత్రి డాక్టర్ కెఎల్ రావు గారు సూచనలు అనుసరించి నూజివీటి నీటి సరఫరా ఇంజనీర్ డైరెక్టర్ లైన్ను కలిపారు. ప్రజాభిమానాన్ని భక్త వరదుని దయను పాత్రయ్యారు. జగద్గురువు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి చరణులు 1970లో ఈ క్షేత్రమును దర్శించి వారిచే శంకుస్థాపన చేయబడి నొక మండపము నిర్మించారు. అందు స్వామి అయ్యప్పను నిలుప తలంపు తెరిచారు. ఈ కాలంలో ఇంకా అభివృద్ధి చెంది ఆంజనేయ స్వామి ఆశీస్సులు మనకి ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్పి ఆశిస్తూ మర్కటాయ నమః. జయ ఆంజనేయ, జై శ్రీరామ్.